ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం వైభవంగా ముగిసింది. 4 రోజుల పాటు జరిగిన వన జాతరతో మేడారం భక్తి పారవశ్యంతో ఊగిపోయింది. కోట్లాది గుండెల్లో కొలువైన సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు జనం పోటెత్తారు. మొక్కులు చెల్లించుకుని తమ జన్మను ధన్యం చేసుకున్నారు. భక్తుల శరణు ఘోష మధ్య అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేయడంతో జాతర ముగింపైంది. తెలంగాణ కుంభమేళా ప్రసిద్ధి చెందిన మేడారం మహాజాతర ముగిసింది. భక్తుల నుంచి పూజలందుకున్న గిరిజన దేవతలు వనప్రవేశం చేశారు. వనప్రవేశం ఘట్టంతో మేడారం మహాజాతర ముగిసింది. సాంప్రదాయం ప్రకారం పూజలు చేసిన అనంతరం అమ్మవార్లకు పూజారులు వీడుకోలు పలికారు. సమ్మక్క చిలకలగుట్టకు, సారలమ్మ కన్నెపల్లికి, గోవిందరాజు కొండాయికి, పగిడిద్దరాజు పూనకొండ్ల బయలుదేరారు. చివరి రోజు అమ్మవార్లను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 4 రోజుల పాటు సమ్మక్క సారలమ్మ జాతర వైభవోపేతంగా సాగింది. ఈసారి అమ్మవార్లను 1,35,00,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మేడారం జాతర 4 రోజుల పాటు వైభవంగా సాగింది. జనం కోసం జీవిడిచిన త్యాగమూర్తుల దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. బెల్లం సమర్పిస్తేనే కరుణించే వనదేవతల చల్లని చూపు కోసం మొక్కులు చెల్లించుకున్నారు. వడి బియ్యమే పరమాన్నంగా భావిస్తూ నైవేద్యం సమర్పించారు. జాతరలో తొలి రోజు సమ్మక్క సారలమ్మ గద్దెల మీదకి సాంప్రదాయబద్ధంగా ఆదివాసీ పూజారులు పూజలు నిర్వహించారు. అలికి ముగ్గులు వేసి జాతర ప్రారంభానికి సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులను గద్దెల మీదకి తీసుకొచ్చేందుకు దేవతల అనుమతి తీసుకున్నారు. ఆ తర్వాత మిగిలిన ఘట్టాలను మొదలుపెట్టారు. సారలమ్మను కనులారా దర్శించుకునేందుకు కన్నెపల్లిలో భక్తజనం పోటెత్తింది. సారలమ్మను తోడుకొని వచ్చిన ప్రధాని పూజారి కాక సారయ్య సహా ఆయనను అనుసరించిన ఇతర వడ్డెలు గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు కన్నెపల్లిలో ఇల్లిల్లు తమ ఇంటి ఆడబిడ్డకు నీళ్లారగించి చీరే సారబెట్టి కొబ్బరికాయలు కొడుతూ మంగళహారతులు పట్టారు. అక్కడి నుంచి జంపన్న వాగుకు చేరుకోగా జంపన్న తన అక్క సారలమ్మ కాళ్లు కడిగి మేడారానికి సాగనంపారు. జంపన్న వాగు నుంచి బయలుదేరిన సారలమ్మ మేడారంలోని సమ్మక్క గుడికి చేరుకోగా అక్కడ పగిడిద్దరాజు, గోవిందరాజుల వడ్డెలు ఘన స్వాగతం పలికారు. అక్కడ ముగ్గురు దేవతల ప్రతినిధులు వారి వారి సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. కన్నెపల్లి నుంచి మేడారానికి దాదాపు 3 కిలోమీటర్ల పొడవున దారికి ఇరువైపులా జనం పోటెత్తారు. శివాలుగే శివసత్తుల పూనకాలతో జాతర మారుమోగింది. ఎదురుకోళ్లు సమర్పిస్తూ, వడిబియ్యం చల్లుతూ, కొబ్బరికాయలు కొడుతూ జనం సారలమ్మకు నీరాజనం పలికారు. కన్నెపల్లి నుంచి జంపన్న వాగు దాకా ఒక దృశ్యం, జంపన్న వాగు నుంచి మేడారం వరకు మరో దృశ్యం. ఈ 2 దృశ్యాల నడుమ జంపన్న వాగు ఒక్కసారిగా కోల్ కోల్ రాగాలతో ఓలలాడింది. ఉప్పొంగిన జంపన్న అక్క కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్నాడా అన్నంత ఉద్విగ్న వాతావరణం నెలకొంది. మేడారం పొలిమేరలోకి సారలమ్మ రాగానే సంబర వాతావరణం వెల్లివిరిసింది. సారలమ్మ మేడారం గుడిలోకి చేరగానే ఆదివాసీ సాంప్రదాయ విన్యాసాలతో ఢోలి మోతలు, కొమ్ముబూరల నాదాలతో దద్దరిల్లాయి. పూజలు నిర్వహించిన అనంతరం సారలక్కను మేడారం గద్దెపై ప్రతిష్ఠించారు. పగిడిద్దరాజు, గోవిందరాజులు వారి వారి గద్దెలపై ఆసీనులయ్యారు. ఇక మేడారం జాతరలో అత్యంత ఉద్విగ్నతకు లోనైన ఘట్టం సమ్మక్క ఆగమనం. సాంప్రదాయబద్ధంగా సమ్మక్క ఆగమనం జరిగింది. వడ్డెలు ఉదయం మేడారం సమీపంలోని చిలుకలగుట్ట అడవిలోకి వెళ్లి వనం తెచ్చి గద్దెలపై ప్రత్యేక పూజలు చేశారు. సమీపంలోని సమ్మక్క పూజా మందిరం నుంచి కొత్త కుండలను తెచ్చి గద్దెలపైకి చేర్చారు. అనంతరం కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను వడ్డెల బృందం చిలుకలగుట్ట నుంచి తీసుకొచ్చింది. దారి పొడవునా పసుపు, కుంకుమల ముగ్గులు వేసి సమ్మక్క రాక కోసం భక్తులంతా కన్నార్పకుండా చిలుకలగుట్టపైకి చూస్తుండి ఉండిపోయారు. కుంకుమ భరిణ రూపంలో ఉన్న అడవి తల్లిని చేతపట్టుకున్న మరుక్షణమే సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య తన్మయత్వంతో ఒక్క ఉదుటున చిలకలగుట్ట దిగారు. మిగిలిన వడ్డెలు కృష్ణయ్యను తోడ్కొని వచ్చారు. సమ్మక్క రాకకు సూచనగా ఆ దేవతను ఆహ్వానిస్తూ ప్రభుత్వం తరపున అధికారిక లాంఛనాల ప్రకారం ఎస్పీ శబరీష్ AK-47 తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం ములుగు జిల్లా కలెక్టర్ త్రిపాఠి సైతం AK-47 తుపాకీ ట్రిగ్గర్ను నొక్కారు. సమ్మక్క రాకను సూచించే ఈ శబ్దంతో ఒక్కసారిగా చిలకలగుట్ట ప్రాంతం భక్తిభావంతో ఉప్పొంగిపోయింది. సమ్మక్క నామస్మరణతో మారుమోగింది. ఆదివాసీ యువకుల రక్షణ వలయం, పోలీసుల బలగాల మధ్య వడ్డెల బృందం సమ్మక్క రూపంతో మేడారం వైపు చేరారు. 100 మీటర్లు దాటగానే ఒకసారి చిలకలగుట్ట దాటే సమయంలో మరోసారి ములుగు ఎస్పీ తుపాకీ కాల్పులు జరిపి సమ్మక్కను ఆహ్వానించారు. సమ్మక్కకు ఎదురుగా కోళ్లను, గొర్రెలను బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తుల పూనకాలతో శివారులూగారు. మొక్కుల కోసం తెచ్చుకున్న వడిబియ్యాన్ని దారిలో సమ్మక్క రూపంపై వెదజల్లారు.
మేడారం గద్దెల ముఖద్వారం వద్ద ఆ ఊరి ఆడబిడ్డలు సమ్మక్కను తీసుకొచ్చిన పూజారుల కాళ్లు కడిగి స్వాగతం పలికారు. అక్కడికి చేరుకున్న భక్తులు ఆ అపురూప క్షణాలను చూసి మైమరిచిపోయారు. ఈ ఉద్విగ్న సమయంలో పూజారులు సమ్మక్కను గద్దెలపైకి చేర్చారు. నలుగురు వనదేవతలు సమ్మక్క, సారళమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు గద్దెలపైకి చేరడంతో జాతరకు మహాకళ వచ్చింది. ఇటు జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించారు. అమ్మవార్ల పాదాలను తాకిన ఈ నీటిని తాకితే తమ పాపాలు అన్నీ పోతాయని, సమస్యలు, రోగాలు మాయం అవుతాయని భక్తుల విశ్వాసం. అందుకే జంపన్నవాగులో భక్తులు భారీగా పుణ్యస్నానాలు ఆచరించారు. మేడారంలో ఎటు చూసినా జనం, పుట్ట పగిలి చీమలొచ్చినట్టు. ఎటు చూసినా భక్తి పారవశ్యం కనిపించింది. ఇటు అమ్మవార్లను ప్రముఖులు, రాజకీయ నాయకులు దర్శించుకున్నారు. అయితే జాతరలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. భక్తులకు కనీస ఏర్పాట్లు చేయడంలో అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం ఫెయిల్ అయింది. తాగునీరు లేక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా జాతర సమయంలో పోలీసుల అత్యుత్సాహం కూడా భక్తులను తీవ్ర ఇబ్బందికి గురిచేసింది. భక్తుల పట్ల దురుసుగా వ్యవహరించడంతో పాటు క్యూ లైన్లను సరిగ్గా నిర్వహించలేకపోయింది. అయినా కానీ భక్తులు చిన్న చిన్న ఇబ్బందులను పట్టించుకోకుండా అమ్మవార్లను దర్శించుకున్నారు. తిరిగి వనాలకు బయలుదేరిన అమ్మవార్లకు భక్తితో వీడ్కోలు పలికారు. మళ్లీ 2 ఏళ్లకు వచ్చే జాతర కోసం ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరిట మేడారం సమ్మక్క సారళమ్మకు ఎమ్మెల్సీ కవిత నిలువెత్తు బంగారం సమర్పించారు. ఆన్లైన్ ద్వారా కేసీఆర్ పేరిట నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. సమ్మక్క సారళమ్మలు రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు.